రోజున ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతాం. రోజున మనం చూస్తా ఉంటే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఎంత తాపత్రయపడుతున్నారో, ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో దావోస్ లో జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే మనకు అర్థం అవుతాం. మన గొప్పతనాన్ని మనం చెప్పడం కాదు, పక్కన ఉన్నటువంటి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు నేను చెప్పారు. ఆయన చెప్పినటువంటి వాస్తవాల్ని ఈ రోజున ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అటు హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందించేదానికి చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేదానికి, ముఖ్యంగా కోస్టల్ కారిడార్, ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన చేస్తున్నటువంటి కృషి అల్టిమేట్ అని చెప్పారు. అంటే ఎంత ముందు చూపుతో మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి వారు కూడా గమనిస్తున్నారు. ఆ వాస్తవాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. అటు దానితో పాటు ఈరోజు చూసినట్టయితే నిన్ననే పార్లమెంట్ సభ్యులతో బ్రహ్మాండంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు మన బనకచెర్ల, ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు మన వల్లాపల్లి రిజర్వాయర్ ముందుకు తీసుకెళ్లేదానికి ఆయన అహర్నిశలు ముందుకు పోతున్నారు. పార్లమెంట్ లో కూడా బడ్జెట్ సమావేశాల్లో కూడా దానికి నిధులు కేటాయించేదానికి విశేష కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వానికి ఈ 7 నెలల కాలంలో ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది పడితే అది మాట్లాడుతూ అవాకులు చవాకులు వెళ్తూ మీడియా ఉంది కదా అని ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తప్పనిసరిగా ఈ రాష్ట్రం ముందుకు పోతే ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను కూడా మన ప్రభుత్వం జీవీ ఆంజనేయులు గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తాం.